దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము నుండి 40వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37 నుండి 40 వరకు చదువమ్మా. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటకి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. దయచేసి తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమమంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయములో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దాన్ని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మలను బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయే సత్యం ఏంటనగా, ఐ విల్ ఇన్ నో వైజ్ కాస్ట్ అవుట్, నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొనబోతున్నాం. 3 విషయాలను ఈ లేఖన భాగములో నుండి మనము పరీక్షించటానికి ప్రయత్నం చేద్దాం. 3 విషయాలను ఈ లేఖన భాగం ద్వారా మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి విషయం, ద సేవియర్స్ గిఫ్ట్, రక్షకుని కానుక అనేటువంటి విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రక్షకుని కానుక అనే విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా ద సేవియర్స్ గ్రేస్, రక్షకుని కృప అనేటువంటి విషయాన్ని రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రక్షకుని కృప అనే విషయాన్ని రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. మూడవదిగా ద సేవియర్స్ గ్యారంటీ, రక్షకుని హామీ అనేటువంటి విషయాన్ని మూడవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రక్షకుని హామీ అనేటువంటి విషయాన్ని మూడవదిగా మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ దినాన్ని మనము చదివినటువంటి ఈ లేఖన భాగం యేసు ప్రభు వారి యొక్క బోధ
ఎలా ఉంటుందనంటే చిన్న పిల్లలకి సైతము ఆయన మాటలు అర్థమయ్యేలాగా మాట్లాడతారు. ఎందుకనంటే యేసుప్రభు వారి యొక్క మాటలలో కుతర్కం ఉండదు, యేసయ్య మాటలలో మరి అర్థం కానటువంటి భాష కూడా ఉండదు. ఆయన చంటి పిల్లలకు కూడా మరి ఊహ తెలిసిన వారికి కూడా అర్థమయ్యేలాగా ఆయన మాటలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే యేసు ప్రభు వారి యొక్క మాటలు మరి చిన్న పిల్లలకు అర్థమయ్యేలాగా ఉన్నప్పటికీ దానిలో దాగి ఉన్నటువంటి విషయాలు, అనగా యేసయ్య మాట్లాడినటువంటి మాటలలో దాగి ఉన్నటువంటి విషయాలు వేదాంతులకు కానీ ఈ భూలోకములో మేము చాలా మేధావులు అనుకున్నటువంటి వారికి కానీ అర్థం కావు. కొన్ని విషయాలు వాటి యొక్క లోతు, వాటి యొక్క ఆంతర్యము పరలోకములో ప్రభువుతో పాటు మనం నిలబడితే తప్ప దానిలో ఉన్నటువంటి లోతు అర్థం కాదు. కనుక యేసు ప్రభు వారి యొక్క బోధనలో రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి, చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా మాట్లాడతాడు. రెండవది, దానిలో ఉన్న లోతు మేధావులకి కూడా అర్థం కానటువంటి లోతు ఆ మాటల్లో ఉంది అనేటువంటి విషయాన్ని మొదటిగా మనం గమనిస్తూ, దేవుడు ఈ వాక్యం ద్వారా ఏమి నేర్పించాలనుకుంటున్నాడనంటే, ఈ లోకములో ఎవరు నిన్ను కాదనినా, ఈ లోకములో కాదు లేదు అని బయటికి నెట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు కాకపోయినా ఇంటిలో నుంచి బయటికి పంపించేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి పెళ్ళైనటువంటి వాళ్ళు కొంతకాలం కాపురం చేసిన తర్వాత వారి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లయితే జీవితంలోంచి బయటికి పంపించేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అది మాత్రమే కాదు, కొన్ని కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చి మరి వారి యొక్క విధానం మార్చుకున్న తరువాత కంపెనీల్లో నుంచి ఉద్యోగస్తులను బయటకు పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే అనేక మంది బయటకు వచ్చేటువంటి పరిస్థితులను లోకములో మనము చూస్తూ ఉన్నాం. కానీ యేసయ్య అంటున్నారు, తండ్రి నా చేతిలో ఎవరిని పెడతారో, నా చేతిలో ఎవరినైతే నా తండ్రి పెడుతున్నాడో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వారిని ఎంత మాత్రము బయటికి త్రోసివేయను అని ఆయన చెప్తా ఉన్నారు. ఒకవేళ నీవు నీ ఇంటిలో వారి చేత నెట్టబడ్డావేమో, ఒకవేళ నీ బంధువర్గము చేత నెట్టబడ్డావేమో, నీకు కావలసినటువంటి వారి చేత దూరం చేయబడ్డావేమో, అయినప్పటికీ భయపడవలసిన అవసరం లేదు. దేవాతి దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఎవరు త్రోసేసినా కూడా నా తండ్రి నిన్ను నా హస్తాల్లో పెడితే నిన్ను ఎంత మాత్రము కూడా నేను బయటికి త్రోసివేయనని చెప్తూ ఉన్నాడు. ఇది మనందరిలోనూ ఏమి నిర్మిస్తుందనంటే ధైర్యాన్ని నిర్మిస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వాక్యములో ఉన్నటువంటి లోతును గ్రహించటానికి మనమందరము కూడా ప్రయత్నం చేయబోతున్నాం. ప్రియులారా, ఒక వ్యక్తి గురించి మనము తెలుసుకున్నప్పుడు, ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకున్నప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. ఏంటో జరుగుతాయనంటే, అయితే ఆ వ్యక్తికి దగ్గరన్నా అవుతాం, లేకపోతే ఆ వ్యక్తికి దూరమన్నా అవుతాం. ఎందుకంటే మనిషి యొక్క క్యారెక్టర్ బయటపడేసరికి మనం అతనితో ఆమెతో ఉండాలా దూరం అవ్వాలా అనేటువంటి రెండు చాయిస్లు మన దగ్గర ఉంటాయి. మీకు అందరికీ అర్థమవుతుందని నేను చెప్పేది. యేసయ్య గురించి ఈ లోకంలో చాలా
రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. యేసయ్య గురించి చాలా రకాలైన అభిప్రాయాలు ఉన్నప్పుడు ఆయన ఎవరు అనేటువంటిది ఆయన వెనకాల వెళ్ళే వాళ్లకు ఆయన చెప్పటానికి తీర్మానం చేసుకున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి తన క్యారెక్టర్ని కానీ లేక తనను గూర్చినటువంటి రహస్యాన్ని కానీ ఏ వ్యక్తి కూడా జీవితకాలము దాచిపెట్టలేడు. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఆ క్యారెక్టర్ అనేటువంటిది బయటపడుతుంది అనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. యేసయ్య యొక్క 6వ అధ్యాయములో మనం చూసినప్పుడు 6వ అధ్యాయములో యేసు ప్రభువారు 5,000 మంది పురుషులకు ఆయన అద్భుతము చేసి ఏం చేశారని అనగా భోజనం పెట్టారు. 5,000 మందికి సడన్గా భోజనం పెట్టాలని మన ఇంటికి వచ్చారనుకోండి, ఎవరైనా చుట్టాలు, సడన్గా ఎంతమందికి పెట్టగలం భోజనం చెప్పండి? ఒక 5 మందికి పెట్టగలమేమో, లేకపోతే 10 మందికి పెట్టగలమేమో. అంతకుమించి ఒకేసారి ఎక్కువ మంది మన ఇంటికి వచ్చేస్తే, బాబా పిల్లల్ని కంట్రోల్ చేయండి, ఎక్కువ మంది ఇంటికి వచ్చేసినట్లయితే మనం సడన్గా భోజనం పెట్టలేం కదా. యేసుప్రభు వారి మీటింగ్కి 5,000 మంది వచ్చారు పురుషులు. ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారో తెలీదు, ఎంతమంది పిల్లలు వచ్చారో తెలీదు. మరి పురుషుల్ని లెక్క పెట్టారు, 5,000 మంది వచ్చారు. యేసుప్రభు వారు మాట్లాడుతుంటే ఎవరికి ఆకలేదు. అలా 3 రోజులు అయిపోయింది. తర్వాత యేసుప్రభు వారు భోజనం పెట్టి వీళ్ళ ఇంటికి పంపిందాం, ఎందుకనంటే ఆకలితో ప్రయాణం చేస్తే ఒక్కొక్కడు దారిలో పడిపోతారు అని చేత వీళ్ళందరికీ భోజనం పెట్టి పంపిందాము అనేటువంటి యేసుప్రభు వారి ఆశ. ఒకడు వచ్చి అన్నాడు, ఒక శిష్యుడు వచ్చి అన్నాడు, ప్రభువా, మనం ఏ కొట్టు దగ్గరికి వెళ్ళి రొట్టెలు కొనుక్కొచ్చినా ఇన్ని వేల మందికి రొట్టెలు మనం కొనేంత డబ్బులు లేవు, కొనేంత రొట్టెలు కూడా ఎవరి దగ్గర దొరకవు అని చెప్పారు. ఆంధ్రయ్య వచ్చి అంటున్నాడు, ఓ పిల్లోడు ఉన్నాడండి, ఆ పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, కానీ 5 రొట్టెలు 5,000 మందికి ఎక్కడ పెడతాం, 2 చిన్న చేపలు 5,000 మందికి ఎక్కడ పెడతాం? ప్రభు అన్నారు, అవి చాలు. కృతజ్ఞత చెప్పారు, అందరినీ వరుసలో పంక్తిలో కూర్చోమన్నారు, అందరికీ వడ్డించారు. వడ్డించిన తర్వాత 12 గంపలు మిగిలిన అనే స్టోరీ మీ అందరికీ తెలుసు. ఒక్కసారి 5,000 మంది పురుషులకు భోజనం పెట్టిన తర్వాత యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారండి జనం. యేసయ్య ఎక్కడ ఉంటే ఇలా అండర్స్టాండింగ్ ఏంటంటే, యేసుప్రభు వారు కూడా వెళ్తే వంటలు వండుకోక్కర్లొద్దు, యేసయ్య కూడా వెళ్ళిపోతే వంటలు వండుకోక్కర్లొద్దు, ఫ్రీగా భోజనం వస్తుంది అని చెప్పేసి యేసయ్య వెనకాల వెళ్ళిపోతున్నారు. యేసయ్య వెనకాల వెళ్ళిపోతుంటే యేసయ్య ఏమన్నారనంటే, మీరు ఎంతసేపు కూడా రొట్టె కోసం నా వెనకాల వస్తున్నారు తప్ప భక్తి కోసం రావట్లేదు, ముక్తి కోసం రావటం లేదు, కేవలము రొట్టె కోసమే మీరు నా వెనకాల వస్తున్నారు. మీకు మళ్ళా రొట్టెలు తయారు చేసి పెడతాను అనుకుంటున్నారేమో, ఈ రొట్టె తింటే మీకు మరలా ఆకలేస్తుంది, ఈ నీళ్లు త్రాగితే మీకు మరలా దాహమేస్తుంది, కానీ మీరు
ఏం తినాలనంటే నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని తాగాలి. నా శరీరాన్ని ఎవడైతే తింటాడో, నా రక్తాన్ని ఎవడైతే త్రాగుతాడో అటువంటి వాడికి మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఆకలి వేయదు, దప్పిక వేయదు అనేటువంటి విషయాన్ని ఆయన బయలుపరిచారు. అప్పుడు జనం అందరూ ఏమనుకున్నారనంటే, నిజంగా రొట్లెట్టడంట, ఆయన శరీరాన్ని మనల్ని తిన్నెత్తాడా, ఆయన రక్తాన్ని మనం తాగనెత్తాడా, మనం అందరం తాగితే ఆయన శరీరం నిజంగా తిన్నా సరిపోతుందా, ఆయన రక్తం తాగితే మనందరికీ సరిపోతుందా అని సనుక్కుని వెళ్ళిపోయారట. అంటే వాళ్ళు దేనికి వచ్చారన్నమాట? రొట్టె కోసం, భోజనం కోసం వచ్చారు. భోజనం కోసం వచ్చేవాడు భోజనాన్నే నెతుక్కుంటాడు. ఆ భోజనం దొరకదు అని తెలిసిన తర్వాత వెళ్ళిపోతాడు. చూడండి ఎంత అద్భుతమైన పరిచర్య. ఇన్ని వేల మంది ఒక మనిషి వెనకాల వెళ్తున్నారు అని అంటే అది ఎంత గొప్ప పరిచర్య అని మనం అందరం సంకలు కొట్టేసుకోవచ్చు. అవునా కదా? సంకలు కొట్టేసుకోవచ్చు. కానీ ఒకేసారి మీకు ఆహారము నేను పెట్టను అని చెప్పిన తర్వాత వేల మంది వెళ్ళిపోయారు. ఇంకెవరు మిగిలారు అనుకుంటున్నారు? 12 మంది మిగిలారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. 12 మంది ఎవరనంటే యేసు ప్రభువారి యొక్క శిష్యులు. ఇప్పుడు యేసయ్య తన గుర్తింపు గురించి ప్రజలతో చెప్పాడు. రోజు భోజనం ప్రతి ఆదివారం భోజనం పెడితే బాగానే ఉంటుంది. జనం ఇంకా ఎక్కువ మంది వచ్చేస్తారు మనకి. అసలు టేకి చర్చికి వెళ్ళేటప్పుడు ఫస్ట్లో ఏం చెప్పారనంటే మా అసలు భోజనాలు పెడుతున్నారంట అని చెప్పారు. చాలామంది ఆ భోజనాల కోసం వెళ్ళిపోయేవారు టేకి. మీకు అర్థమైందండి? అర్థమైందా? ఒక ఆవిడ ఇక్కడ ఏం పెడుతున్నారమ్మా, అక్కడైతే భోజనాలు పెడుతున్నాను రా అని తీసుకెళ్ళింది. మీరు దానికోసం వచ్చి వెళ్ళిపోండి అని చెప్పాం మేము. మీకు అర్థమైందా? తర్వాత కాలక్రమేణా దేవుడు మనల్ని ఆస్వాదించే కొలది మరి నెలకోసారి భోజనాలు పెడుతున్నాం. ప్రతి వారం భోజనాలు పెట్టిపోవడం అయితే సింగిల్గా ఉన్న వాళ్ళు, ఇంటికాడ వంటలు వండుకోలేని వాళ్ళు, వాళ్ళందరికీ ఇష్టమున్నా లేకపోయినా ఎక్కడికి వచ్చేస్తారు? దేవుని మందిరంలోకి వచ్చేస్తారు కదండి. భోజనాల కోసమైనా భోజనాల ప్రోగ్రాం క్యాన్సిల్ చేసామంటే ఇందులో చాలామంది తగ్గిపోతారు. మిమ్మల్ని అంటలేదు నేను, దానికోసం వచ్చేవాళ్ళు. అంచేత ప్రభు ఏం చెప్పారనంటే, నేనేదో రొట్టెలు తయారు చేసి పెట్టేవాడిని అనుకుంటున్నారు, నేనేదో అద్భుతాలు చేసి మీ శారీరకమైన అవసరాలు తీర్చేవాడిని అనుకుంటున్నారు, కానీ నేనెవరిని అనేటువంటిది ఈ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఆయన చెప్పింది ఏంటనంటే, నేను పరలోకములో నుండి వచ్చిన ఆహారాన్ని, నేను జీవాహారాన్ని అని చెప్తూ ఉన్నాడు. మనం ఈ యొక్క శరీరాన్ని ఎంత కాస్ట్లీ భోజనం పెట్టి మెయింటైన్ చేసినా, ఎంత కాస్ట్లీ సరుకు ఈ శరీరం కోసం ఉపయోగించినా ఖచ్చితంగా ఒక రోజున ఈ శరీరాన్ని కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అవునా కదా? అవునా? అయ్యో దీన్ని చాలా కాస్ట్లీగా మేపోయినా అందరు తినిపించలేదు, చాలా కాస్ట్లీ సరుకెట్టని బాడీకి అని చెప్పేసి ఇంట్లో ఎవడని దాచుకుంటాడా? గ్లామర్ పోతుందని శ్రీదేవి ఏం చేసిందంటండి, అన్నం తింటాం మానేసి ట్యాబ్లెట్లు వేసుకునేదంట. గ్లామర్ పోతుందని చెప్పేసి ఏం చేసేదంటండి, హార్మోన్ ఇంజక్షన్లు చేసుకునేదంట, నేను పడుచు పిల్లలాగా కనపడాలని. నువ్వు ఎలా కనపడినా నీ టైం అయిపోయిన తర్వాత చెప్పలే, నువ్వు ఎలా కనపడినా నీ టైం అయిపోయిన తర్వాత నీ బాడీలో నుంచి నీ ప్రాణం పోద్ది. అంచేత ఇంత కాస్ట్లీ వాడవు కదా అని ఎవడన్నా ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకుంటాడా? చెప్పండి, ఎవడు దాచుకోడు కదా. అందరూ కూడా ఇంత కాస్ట్లీగా మరి దాన్ని కాస్మోటిక్స్ రాసి, మనకి 40 రూపాయలు 50 రూపాయల సబ్బు తెలుసు, సినిమా యాక్టర్లు వాడి సబ్బు అంట 5,000 అంట. 5,000 ఉంటే మనం ఇల్లంతా బతికేచ్చా ఓ 2 సబ్బులతోటి?
2 సబ్బులతో ఇల్లంతా బతికేయచ్చా? మరి వాళ్ళు 5,000 రూపాయల సబ్బు వాడన్న బాడీకి అని చెప్పేసి ఆ బాడీ చచ్చిపోయిన తర్వాత ఏమన్నా దాచుకుంటారా? దాచుకోరు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడనంటే, మీరు ఎంతసేపు ఈ లోకపు భోజనం కోసం చూస్తున్నారు, మీరు ఎంతసేపు ఈ లోకములో స్వస్థతల కోసం చూస్తున్నారు, మీరు ఎంతసేపు కూడా భౌతికమైన ఆశీర్వాదాల కొరకు చూస్తున్నారు. కానీ నేను ఎవరినంటే, నేను జీవాహారాన్ని, అనగా నా శరీరాన్ని ఎవడైతే తింటాడో, నా రక్తాన్ని ఎవడైతే పానం చేస్తాడో వాడు శాశ్వత కాలము కూడా నిత్యత్వములో బ్రతుకుతాడని చెప్పాడు. ఆయన గురించి, తన గుర్తింపు గురించి ఆయన తెలియజేస్తున్నాడు. రెండవది ఆయన ఏం చెప్పారనంటే, ఆయన గుర్తింపు ఏంటనంటే, ఆయన రెండవదిగా ఏం చెప్పారనంటే, నేను ఇక్కడ పుట్టాను కదా అని ఇక్కడ వాడిని అనుకోకండి. నేను ఎక్కడ వాడినంటే పరలోకము నుండి దిగి వచ్చిన వాడిని. మీరు ఈ అధ్యాయం ఇంటికి చదువుకోండి. నేను ఎవరిని? పరలోకము నుండి దిగి వచ్చిన వాడిని అని చెప్తున్నాడు. ఇప్పుడు 2 రకాలు. ఒకటి, యేసయ్య మామూలు మానవుడు కాదు, ఆయన నిత్యత్వం ఇవ్వటానికి వచ్చినటువంటి దేవుడు. రెండవది, ఆయన మనకలాగే మన మధ్య పుట్టినా కూడా ఆయన మనలాంటి వాడు కాదు, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు అని తన గుర్తింపు చెప్పిన తరువాత, తన గుర్తింపు ఎప్పుడైతే చెప్పాడో చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. ఒకవేళ మీరు సంఘంలోనికి ఆశీర్వాదం కోసం, సంఘంలోనికి శారీరకమైనటువంటి స్వస్థతల కోసం, సంఘంలోనికి భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కోసం వస్తే దేవుడు అవి ఇస్తాడు, కానీ అవి మనకు ప్రాధాన్యత కాదు. ఎందుకనంటే మనము కలిగి ఉన్న వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే ఒక రోజు వస్తుంది. కనుక బ్రెడ్ ఎవరైతే ఆశించి వచ్చారో వెళ్ళిపోయారు, స్వస్థతలు ఎవరు ఆశించి వచ్చారో వెళ్ళిపోయారు, ఈ లోకపు సంపద ఆశీర్వాదాలు ఎవరు ఆశించి వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చివరికి మిగిలింది 12 మంది. అప్పుడు ప్రభువు ఈ 12 మంది వైపు చూసి అంటున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడు. ఏమన్నారండి? ఎంత అద్భుతమైన పరిచర్య అండి! వేల కొలది మనుషులు వస్తున్నటువంటి పరిచర్య, వేల కొలది మనుషులు వస్తున్నటువంటి పరిచర్య ఇది. ఒకే దెబ్బకి 1000 మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక చర్చికి 1000 మంది వస్తున్నారని అంటే దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి? ఒక వ్యక్తిని 1000 మంది అనుసరిస్తున్నారని అంటే దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి? అని చేత వాళ్ళందరూ కిటకిటలు ఆడుతూ ఉండేది జనంతోని, కిక్కిరిసిపోయి ఉండేది జనంతోని. చివరికి 12 మంది మిగిలారు. ప్రభు అడుగుతున్నారు, మీరు వెళ్ళిపోతారా అని అడుగుతున్నాడు. అయితే అందరూ వెళ్ళిపోయినా మేము మాత్రం వెళ్ళం. మేము వెళ్ళకపోవటానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, నీవు జీవపు మాటలు కలిగిన వాడువు. దేవుని స్తోత్రం చెల్లిందాం. నువ్వు మాట్లాడితే చచ్చిపోతాననుకున్న వాడికి కూడా జీవం వస్తుంది. దేవుని స్తోత్రం చెల్లిందాం. ఏమొస్తుందమ్మా? నువ్వు ఒకరిని బతికిస్తున్నావా, ఒకరిని చంపేస్తున్నావా? మన మాటల చేత బతికివాడిని కూడా చంపేస్తాం కొన్నిసార్లు. కొంతమందికి ఏదైనా లేకపోతే లేదని బాధ లేదండి, జనాల బాధపడలేక, జనాల మాటలు పడలేక, అనగా నీ మాటలు ఒకరిని బ్రతికిస్తున్నాయా, నీ మాటలు ఒకరిని చంపేస్తున్నాయా? ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఎంతమంది వచ్చినా ఎంతమంది వెళ్ళిపోయినా మేము నీతోనే ఉంటాం. కారణం ఏంటంటే మేము భోజనానికి వచ్చిన వాళ్ళం కాదు. దేవుని స్తోత్రం చెల్లిందాం. మేము భోజనానికి వచ్చిన వాళ్ళం కాదు,
నీ దగ్గర నిత్య జీవపు మాటలు కలవు. నీ మాటలు వింటే మేము పరలోకంలోకి వెళ్తాం. నీ మాటలు వింటే మేము నిత్యత్వాన్ని పొందుకుంటాం. నీ మాటలు వింటే మా బ్రతుకు బాగుపడుతుంది. ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఏమన్నా జరిగిపోతాయని వచ్చామా? లేక మన ప్రాణము, లేక మన ఆత్మ నరకంలోకి పోకుండా పరలోకంలోకి వెళ్ళాలని ఆయన మాటల ద్వారా బలపరచబడటానికి వచ్చామా? ప్రభువా, నిన్ను విడిచిపెట్టకుండా వెళ్ళిపోవటానికి మా దగ్గర 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడువు. రెండవది, నీవు పరిశుద్ధుడువు. నువ్వు పరిశుద్ధుడు. భూలోకంలో ఎంతమంది దేవుళ్ళు దేవతలైనా బయలుదేరనివ్వండి, నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు, నువ్వు నిక్కర్సుగా ఉన్నప్పుడు, నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, ఎవరు ఎన్ని నిందలేసినా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు డూప్లికేటోడు అయితే ప్రతి వాడికి భయపడిపోతావు. నీ క్యారెక్టర్ సరిలేకపోతే నువ్వు ప్రతిదానికి భయపడతావు. ఈ 2 కారణాల చేత మేము నీ దగ్గర ఉంటున్నాం అని చెప్తూ ఉన్నాడు. ఆయనకంటే పరిశుద్ధుడు ఎవరున్నారు? లోకమంతా తిప్పి తిరగేసినా ఆయన వంటి పరిశుద్ధుడు ఎవడూ లేడు. ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. ఏమని ఛాలెంజ్ చేస్తున్నారనంటే, నాలో దోషం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? నాలో తప్పు ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా అని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎందుకంటే నిప్పు నిప్పే. ఆయన క్యారెక్టర్ అంత కరెక్ట్ అయినటువంటి క్యారెక్టర్. అందువల్ల ఈ 2 కారణాలను బట్టి దేవుడా, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాం అని చెప్తూ ఉన్నారు. కనుక ఈ రోజున మనం ఆయన వెంబడిస్తున్నామనంటే మనకి కూడా ఈ 2 కారణాలే కావాలి. మొదటి కారణం, ఆయన నిత్య జీవము మాటలు కలిగిన వాడు. ఆయన మాటలు మనకి జీవాన్ని ఇస్తాయి. ఆయన మాటలు మనల్ని పరలోకానికి చేరుస్తాయి. ఆయన మాటలు మనల్ని బాగు చేస్తాయి. రెండవ కారణం, మనకి లోకంలో చాలామంది కనబడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి వీక్నెస్. కానీ మనం ఎవరి వైపుకు చూడాలని అంటే, విశ్వాసమునకు కర్తయు చెప్పలే దాన్ని కొనసాగించు యేసు వైపుకు చూస్తూ, మన ముందున్నటువంటి పందిరంగములో మనకెవరు మాదిరి అని అంటే మన యేసు ప్రభు వారి మాదిరి. ఇప్పుడు మనం అసలైన యాక్చువల్ స్టోరీలోకి వస్తున్నాం. మరి ఇన్ని వేల మంది ఒకేసారి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క పరిచర్య విజయవంతమైందా, విఫలమైపోయిందా? చెప్పండి. ఏంటి, ఇన్ని వేల మంది వెళ్ళిపోయిన తర్వాత చర్చ్ వదిలేసి ఇన్ని వేల మంది వెళ్ళిపోయిన తర్వాత విజయవంతమైందా చర్చ్? 12 మందే మిగిలారు. వేల మంది వచ్చేవారు, కిక్కిరిసిపోయేది, కిటకిటలు ఆడిపోయేది. ఇప్పుడు 12 మంది మిగిలితే లోకం ఏమంటుంది? ఆయన ఓడిపోయాడు అంటదా, ఆయన గెలిచాడు అంటదా? చెప్పరండి మీరు. ఉన్న ఆస్తులన్నీ అమ్మేసామనుకోండి, ఏమంటుంది లోకం? వాళ్ళు బాబు సంపాదించి పడేశాడమ్మా, శుభ్రంగా తగలేసేసాడు అంటారు. అలాగని నోరు మూతు కట్టుకుని సంపాదించారు అనుకోండి, వీడికి అనుభవించడానికి లేదు అంటే దాని అర్థం ఏంటి? అమ్మేసుకుని తినేమనా? కనుక నువ్వు ఎలా చేసినా మనుషులు ఏ విధంగానైనా తప్పులు పట్టుకుంటారు. లోకం పద్ధతిది. గుర్రాన్ని నడిపించుకెళ్తున్నారంట తండ్రి కొడుకుని. అదేంటి గుర్రాన్ని నడిపించుకెళ్తున్నారు, పక్కన నడుపుతున్నారు ఏంటి? గుర్రం ఎక్కొచ్చు కదా అన్నారట. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది? కొంత దూరం వెళ్ళిన తర్వాత దున్నపోతులాగా ఉన్నారు, ఇద్దరు గుర్రం ఎక్కేసి గుర్రాన్ని నడిపిస్తున్నారు అన్నారంట. అని చేత పెద్దోడిని కదా నేను దిగేద్దాం, కొడుకుని కూర్చోబెడదాం అని చెప్పేసి మరి తండ్రి దిగేసి
గుర్రం పక్కన నడుపుతా కొడుకుని దాని మీద కూర్చోబెట్టాడట. అప్పుడు అంటున్నారనంట పెద్ద వయసు గల్లోనేమో నడిపించి కుర్రోడు పరిగెత్తే వయసులోనేమో గుర్రం మీద కూర్చున్నాడు అన్నారట. మళ్ళీ ఏం చేశారంట, కుర్రోని దింపేసి పెద్ద ఆయన ఎక్కాడట. గుర్రం దింపేసి పెద్ద ఆయన ఎక్కితే అంటున్నారంట దున్నపోతులాగా ఉన్నావు, పిల్లోడిని నడిపిస్తున్నావా అన్నారంట. ఈ జనంతో ఏదైనా ప్రాబ్లమే. మీకు అర్థమైందండి? ఈ జనంతో ఏదైనా ప్రాబ్లమే. నువ్వు మంచి చెయ్యి తిడతారు, నువ్వు ఒకవేళ చెడ్డ చెయ్యి అయినా తిడతారు, నువ్వు న్యూట్రల్గా ఉండు అయినా తిడతారు. ఎందుకంటే ఇది లోకం యొక్క తీరులాగా మనకు కనబడుతుందనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏమైంది, ఇన్ని వేల మంది ఈ పరిచర్య వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిచర్య విజయవంతమైన పరిచర్యని ఎవడండు. ఏమైంది, జనమందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారండి, పరిచర్య అంతా పాడైపోయిందండి, ఓడిపోయిందండి పరిచర్య అని చెప్తారు. ఇప్పుడు ఓడిపోయిన పరిచర్యకు యేసయ్యకు తండ్రి బహుమతి ఇస్తున్నాడు. తండ్రి బహుమతి ఇస్తున్నాడు. ఫారంలో ఏం చెప్తారంటే అండి, ఒకవేళ ఈ వారం అవ్వకపోయినా వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునే వాడికి బహుమతులు ఇవ్వాలా, చచ్చిపోయి ప్రలాపింతున్న వాడికి బహుమతులు ఇవ్వాలా? చెప్పండి, ఎవరు మాట్లాడరేంటి? చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళేమో తినేసి వచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఏమన్నా చచ్చిపోయినోడు పేరుని ఏమన్నా జ్ఞాపకార్థం ఇస్తే అది కూడా తెచ్చుకుని వచ్చేస్తారు. ఆ ఇంటి వాళ్ళకి ₹1 ఎవరు ఇస్తారా? ఎవరు? డబ్బులు ఎక్కువైపోయి బోల్డ్ లైటింగ్లు ఎట్టి బోల్డ్ తారాజువులు కాల్చేవాడికి డబ్బులు ఇచ్చాడు. మీకు ఏది న్యాయం అనిపిస్తుందండి? ఎవరు మాట్లాడలేండి, మనలో మన మాట. ఫారెన్లో ఏం చేస్తారంటే అమెరికాలోని చచ్చిపోయినోడు ఇంటికి వెళ్ళి కార్డులో డబ్బులు పెట్టి మీ కుటుంబం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మీ కుటుంబంలో ఒక అద్భుతమైన వ్యక్తిని మీరు కోల్పోయారు, నేను ఇచ్చేది తక్కువే కానీ ఈ కష్ట సమయంలో మీకు ఎంతో కొంత తోడ్పడుతుందని నేను ఇక సహాయం చేస్తున్నానని ఆ సమాధి పెట్టి దగ్గరికి వచ్చి వాళ్ళు కార్డులు పెట్టారండి. ప్రతి కార్డులోనూ ఒక చెక్కో డబ్బులో ఉంటాయన్నమాట. మా నాన్నగారు ఉన్నప్పుడు ఒక పేద ఆయన, మా అమెరికాలో పేద ఆయన అన్నమాట, ఏసిడి వాస్బర్న్ అనేటువంటి ఆయన ఏమన్నాడో తెలుసా, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను సమాధి చేస్తారు కదా, ఆ సమాధి పెట్టి దగ్గర ఎట్టిన డబ్బులు ఇండియాలో ఉన్న నిత్యానందం గారికి పంపించండి అని చెప్పి చచ్చిపోయాడు. ఇండియాలో నిత్యానందం గారికి మరి ఆయన ఏమన్నాడనంటే, నేను బ్రతుకున్నంతసేపు నీకు ఎంతో కొంత సాయం చేస్తాను, నేను పేదోడినే, కానీ నేను చచ్చిపోయిన తర్వాత నా కుటుంబీకులు కానీ నా బంధువులు కానీ నీకు ఏ విధమైన సాయం చేయరు అని చెప్పి ఆ రోజుల్లో $180 వచ్చిందండి. $180 అంటే ఇంచుమించు 16,000 అనమాట. ఇప్పుడు 16,000 రూపాయలు వస్తే వాళ్ళ కుటుంబానికి ఇష్టం లేకపోయినా ఆ చచ్చిపోయిన దగ్గర ఇవ్వబడినటువంటి డబ్బులు ఇక్కడ పంపితే మా నాన్నగారు ఆ జ్ఞాపకార్థంగా మరి ఒక చేను కొన్నారన్నమాట. మరి ఇంకో కొన్ని రూపాయలు వేసినా కూడా చేను కొన్నారు. 18,000కు చేను కొన్నారు. వాళ్ళు ఇచ్చింది 16,000 అయితే ఇంకో 2,000 వేసి చేను కొన్నారు. అదే మన రోడ్డు పక్కన ఉన్న చేను 18,000 కొన్నారు. అప్పుడు ఇది దేవుని యొక్క పరిచర్యకు ఉపయోగించబడాలి. కనుక మనం ఏం నేర్చుకోవాలని అంటే, పెళ్ళి చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టేవాడికి కాదని మనం చదివించవలసింది. చచ్చిపోయి విలపించుచు నాకు దిక్కు లేదు, నా కుటుంబం ఏమైపోతుంది అనుకున్న వాళ్ళ చేతిలో ఎంతో కొంత పెట్టి వస్తే అది మనకి ఆశీర్వాదం. గెలుపొందిన వాడికి బహుమతులు ఎవడన్నా ఇస్తాడు, ఓడిపోయాను అన్న వాడికి ఎవడిస్తాడు? గెలుపొందిన వాడిని అందరూ సన్మానిస్తారు, ఓడిపోయిన వాడికి ఎవడిస్తాడు? నా దేవుడు ఎంత గొప్ప దేవుడనంటే, ఇన్ని వేల మంది విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి అయిన దేవుడు కొడుకుతో చెప్తున్నాడు ఏమనంటే, వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు డిసప్పాయింటింగ్. పరిచర్య చేసేవాడికి జనము విడిచిపెట్టి వెళ్ళిపోతే చాలా నిరుత్సాహం వస్తుంది, చాలా బాధ కలుగుతుంది.
కలిసి వచ్చినా కలిసి రాకపోయినా జనం కిటకిటలాడుతూ ఉంటే ఏ పరిచర్యకైనా బలం. కానీ తండ్రి ఏమంటున్నాడనంటే, వీళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా వెళ్ళిపోతారు. వీళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళ దీనికి భక్తి కోసం వచ్చిన వాళ్ళు, భక్తి కోసం వచ్చినటువంటి వాడు ఎప్పుడు నిలబడతాడు. అందుకే రక్షకుడికి ఇస్తున్నటువంటి కానుక ఏమిటనంటే, దేవుడు ఒక కానుక ఇస్తున్నాడు. అదేంటనంటే ప్రియులారా, దానికి ముందు ప్రభు చెప్తున్నాడు, మీరు చూచారు కానీ నన్ను నమ్మలేదు. ఎందుచేతనంటే వాక్యం చెప్తుంది, ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు, కానీ సొంత ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అనగా నిన్ను తిరస్కరించేది ఎవరో కాదు, నీ సొంతోళ్ళే. గుర్తుపెట్టుకోండి, నేను ఈ మాట చెప్తున్నాను. యోసేపుని అమ్మేసిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? బయటోళ్ళ. యేసోపుని అమ్మేసిన వాళ్ళు బయటోళ్ళ, సొంత అన్నయ్యలే అమ్మేశారు. ఎందుకంటే సొంత అన్నయ్యలకి కూడా నువ్వు మంచి బట్టలు వేసుకుంటే మీ అన్నయ్యే చూడలేడు. నువ్వు మంచి బట్టలు వేసుకుంటే మీ ఇంట్లో మీ రక్త సంబంధికులే చూడలేరు. నీ బంధువులు కూడా చూడలేని వారిని చూడగలిగే శక్తి ఉన్నటువంటి వారు ఎవరనంటే మన దేవాతి దేవుడు. మీరు చూచారు, నమ్మలేదు. నేను మీ దగ్గరికే వచ్చాను, కానీ మీరు నన్ను చేరదీసినటువంటి వారు కాదు. సొంత ప్రజల చేత తిరస్కరించబడినటువంటి వాడు మన యేసు ప్రభువారు. అటువంటి పరిస్థితిలో దేవుడు ఆయనకు బహుమానం ఇస్తున్నాడు. ఓడిపోయాను అనే డిసప్పాయింట్మెంట్ మనిషికి వస్తుంది కదా, అటువంటి సమయంలో ఆయన బహుమానం ఇస్తున్నాడు. ఈ బహుమానం గురించి 3 విషయాలు చెప్తున్నాను. మొట్టమొదటిది, ద క్యారెక్టర్ ఆఫ్ దిస్ గిఫ్ట్. ఈ బహుమతి యొక్క లక్షణము, ఈ బహుమతి యొక్క లక్షణము, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చుదురు. దేవుని స్తోత్రం చెల్లిందా. దేవుడు మనకి ఎవరిని ఇస్తాడో వాళ్ళే మన దగ్గరికి వస్తారు. దేవుడు మనల్ని ఎవరిని ఇవ్వడో వాళ్ళు మన దగ్గరికి రారు. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా కలిగి ఉండాలి అని అనుకుంటే దేవుడు అది మనకిస్తాడు. దేవుడు మనకు అది అక్కర్లేదు అని అనుకుంటే దేవుడు అది మనకివ్వడు. దేవుడు ఏది మనకిచ్చాడో అదే మనది. దేవుడు ఏది మనకి ఇవ్వలేదో అది మనది కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి. వీళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ. ఇక్కడ మీరు ఓ మాట గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ఇంగ్లీష్లో ఆల్ అనే మాట ఉంది, అందరూ అనేటువంటి మాట ఉంది. అనగా ఈ 12 మందే కాదు, దేవుడు ఇంకా చాలా మందిని ఇవ్వబోతున్నాడు. ఎవరిని ఇవ్వబోతున్నాడు అనంటే భూమి గురించి కాకుండా పరలోకమును గురించి ఆలోచించే వారిని మనకివ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వారందరూ, ఈ అందరిలో ఎవరున్నారో తెలుసా అండి? ఒక పిల్ల సండే స్కూల్కి వచ్చింది. సండే స్కూల్కి వచ్చి సండే స్కూల్లో పాఠము నేర్చుకుని సండే స్కూల్లో రక్షణ పొందిందండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. సండే స్కూల్ ఇంపార్టెంటే కదా. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాక్యం అంటే ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. అన్నీ కిరణే చెయ్యాలా? నేను సండే స్కూల్ చెప్తానని ఒక్కరు కూడా మీరు తీర్మానం చేసుకోలేరు. మీ ద్వారా ఒక మనిషి మారటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తే అవకాశాన్ని ఉపయోగించుకోలేరా? నీ ద్వారా ఒక మనిషి నరకంలోకి పోవటం మానేసి పరలోకంలోకి వచ్చేలాగా ఉంటే దేవుడు నీకు ఇచ్చిన చదువు, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతును నువ్వు దేవుని మహిమ కొరకు ఉపయోగించలేవా? ఒక మనిషి ఎన్ని పనులని చేస్తాడు? కనుక ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత మీరు ఆలోచన చేయండి, నేను ఎందుకు దేవుడు పని చేయకూడదు?
ఎంతసేపు తినటమో తాగటమో పారిపోవటం పని చేసుకోవటం డబ్బులు సంపాదించడం ఇదే ప్రోగ్రాం. కానీ రెండో ప్రోగ్రాం మనకు లేదు మన జీవితాల్లో. ఒక అమ్మాయి సండే స్కూల్లోకి వచ్చి వాక్యం విని రక్షణ పొందిందట. ఇంకొకడు తాగేసి ఇంటికి వెళ్తున్నాడట. తాగేసి ఇంటికి వెళ్తుంటే వెళ్తా దారిలో కోటాలు జరుగుతున్నాయంటండి. కోటాలు జరుగుతుంటే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, మా పిల్లని చేతి ఇట్టించుకోవడం తప్ప కాసేపు ఇక్కడ ఆగుదాం అనుకున్నాడంట. ఎక్కడ? కోటాల దగ్గర ఆగుదాం అనుకున్నాడట. కరెక్ట్గా దైవ సేవకుడు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, త్రాగుబోతులను మారుస్తాడు దేవుడు, తాగుబోతులు కూడా పరలోకంలోకి వెళ్తారు ప్రభువు నమ్మినట్లయితే అని బోధిస్తూ ఉంటే, ఆ రాత్రి రోడ్డు మీద ఉండి దేవుని మాటలు విని, నేను ఈ రోజు నుంచి త్రాగటం మానేస్తున్నాను, నా జీవితానికి ప్రభువుకి సమర్పిస్తున్నానని రోడ్డు మీద ఒకడు దేవుని నమ్మడంట. చూసారా? ఒక పిల్ల చర్చిలో రక్షణ పొందింది, ఒకడు వీధిలో రక్షణ పొందాడు. వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏర్పాటు చేసుకుని తన కుమారుని యొక్క చేతిలో పెడుతున్నాడు. కుమారుని యొక్క చేతిలో పెడుతున్నాడు. జనము రాంగ్ మోటివ్ కోసం వస్తారు. అంచేత అక్కడ ఏదోటి ఆశ చూపింతే తప్ప అక్కడికి వెళ్ళరు. అందుచేతనే దసరా పండుగ వచ్చింది, మీరు పాత చెల్లట్టు రండి, కొత్త సెల్ల మీద 10,000 డిస్కౌంట్ ఇస్తామని అంటే పాత చెల్లట్టుకు వెళ్తున్నావు. కానీ ఇదంతా కంపెనీ టాక్టీసు. దాని మీద రేట్ ఎక్కువ వేస్తాడు, 10,000 నీ దగ్గర తగ్గించాడు చూపిస్తాడు, అలా తగ్గించినట్టు చూపిస్తేనే మనం కొంటాం. ఇదంతా కూడా ఆకర్షణీయమైన పథకాలు. ఇప్పుడు చర్చిలో కూడా ఏం నేర్చుకున్నాయి తెలుసా? జనాన్ని ఆకర్షించేటువంటి పథకాలు నేర్చుకున్నాయి. పరలోకంలోకి పంపించే పథకాలు కాదండి. సంఘంలోకి ఎలా మనుషులను రాబట్టాలనేటువంటి పథకాలు, వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించే విధానం మార్చేసి ఎలాగ ఆకర్షించుకుందామా, ఇన్ని వేల మంది ఉన్నారు, అన్ని లక్షల మంది ఉన్నారు అని చెప్పుకునేటువంటి ప్రోగ్రాంలో ఉన్నారు. కానీ ఎంతమంది ఈ సంఘంలోంచి పరలోకంలోకి వెళ్తారనేటువంటి ఆలోచన చచ్చిపోయి బ్రతుకుతున్నారు మనుషులు. నాతో పాటు నువ్వు పరలోకంలోకి వస్తావా, లేకపోతే భోంచేసి వెళ్ళిపోతావా? నాతో పాటు పరలోకంలోకి వస్తావా, లేకపోతే నా కోట రాకుండా నువ్వు భోజనం చేసి నరకంలో పోతావా? దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఒకరిని చర్చిలో రక్షించాడు, ఒకరిని వీధిలో రక్షించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కడి కథ ఒక్కో రకంగా ఉంటుంది. వీళ్ళందరినీ తీసుకొచ్చి మనుషులు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనుషుల్ని ఏం చేస్తున్నాడంటే తండ్రి తీసుకుని వస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళ నిజంగా మారు మనసు పొందినటువంటి వాళ్ళు, నిజంగా పరలోకం కావాలని ఆశపడినటువంటి వారిని దేవుడు తీసుకొస్తున్నాడు. అందుచేత అందరిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లింది. ఎవరున్నారండి? అందరూ తండ్రి ఎవరినైతే ఆయన దగ్గర తీసుకొచ్చాడు వాళ్ళందరూ ఎక్కడున్నారని అంటే ప్రభు చేతిలో ఉన్నారు. మీలో కొంతమంది పాపం మీ ఇంట్లో అందరూ రక్షణ పొందారు, ఒకళ్ళు రక్షణ పొందలేదని మీరు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి బాప్తిసం ఇప్పించారు. బాప్తిసం ఇచ్చే రోజునే వచ్చారు చర్చికి, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు. అలా మీకు కొంతమందికి తెలుసు. కొంతమంది ఏమో రోగం వచ్చినప్పుడు నెల వస్తున్నారండి, నువ్వు చచ్చిపోతావురా అని చెప్తున్నారు, ఇంకోటి నెల వచ్చి కూర్చుంటున్నారు అక్కడ. ఆ తర్వాత నాకు బాగుంది అని చెప్పిన తర్వాత వెళ్ళిపోతున్నారు. నేనేమనుకుంటున్నాను చెప్పనా? నేనేం చెప్పుకోండి, ఇంట్లో వాళ్ళందరూ బ్రెయిన్ వాష్ చేసి తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. తండ్రి వీళ్ళని ఏర్పాటు చేసుకోలేదు. తండ్రి వీళ్ళని ఏర్పాటు చేసుకోలేదు. వీళ్ళని పెట్టిలో పెడతాం, ఎందుకంటే పెట్టిలో పెట్టడానికి ఏంటి రూలు? ఇప్పుడు అందరినీ పెట్టిలోనే పెడుతున్నాం, ఎందుకంటే అందరూ రక్షణ పొందేశారు. ఇంతకుముందు కర్రల మీద మోసుకొచ్చి దాన్ని పడేసేవారు అందులో. ఇప్పుడు నీట్గా క్రైస్తవుడు కాబట్టి, దేవుడు నమ్మినోడు కాబట్టి నిన్న నీట్గా పెట్టిలో పెట్టి నీకు అన్నీ వేసి పట్టుకొచ్చి పెడుతున్నాం. ఇక్కడ పెట్టి వచ్చేస్తుంది, కానీ పెట్టిలో ఉన్నవాడు అక్కడికి వెళ్ళడు. ఎందుకంటే నువ్వు తండ్రి చేత ఏర్పాటు చేయబడి ఇక్కడికి రాలేదు. మీ ఇంట్లో వాళ్ళు పోరు పడలేక వచ్చి నువ్వు రక్షణ పొందావు కనుక నీది రక్షణ కాదు. ప్రభు ఏం చెప్తున్నాడనంటే, నా తండ్రి ఎందరినైతే తీసుకొస్తాడో, ఎవరినైతే తీసుకొస్తాడో, తీసుకొచ్చిన వాళ్ళందరినీ నా చేతిలో పెడతాడు. ఆయన ద్వారా నువ్వు ఇక్కడికి వస్తే
నీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వు విడిచిపెట్టకుండా నిలబడతావు. ఆయన ద్వారా కాకుండా ఎవరి ద్వారన్నా కానీ వచ్చినట్లయితే పిట్లో పెడతాం, అందులో డౌట్ లేదు. నువ్వు అక్కడికి వెళ్ళవు. ఎందుకనంటే నువ్వు ప్రభు కోసం ఈ భూమి మీద జీవించిన వాడు కాదు. నాకు ఖాళీ లేదండి, గుళ్ళోకి వద్దాం అనుకుంటున్నా, ఖాళీ లేదండి, దోళ్ళ దగ్గర పేడ తీయాలండి, ఏదో సోచి చెప్పుకొస్తా. నువ్వు చచ్చిపోతే ఎవడు తీస్తాడు పేడ? నువ్వు చచ్చిపోతే ఎవడు కోస్తాడు కోత? ఊరు పూడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు, ఎవడెవడు కోసుకోవట్లేదా? నువ్వు అనుకుంటున్నావు నేను లేకపోతే ఈ కుటుంబమే నారదు అని అనుకుంటున్నావు. ఓరు నాయన, నీకు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఇలాగ అనుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ కుటుంబం మాత్రం బాగానే నడుస్తుంది. అంచేత ఆలోచించేయి. నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరికి వస్తారు. నా దేవుడు ఎవరిని నడిపిస్తాడో నడిపించిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. దేవుడు ఎవరిని నడిపించలేదో వాళ్ళు రారు. రాలేని వాళ్ళది నాది పూసి కాదు, వచ్చిన వాళ్ళది నాది పూసి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక ఓటమి పాలైనట్లుగా కనపడుతున్నటువంటి యేసయ్యకు దేవుడిచ్చేటువంటి బహుమానం ఏంటంటే, వీళ్ళందరూ డూప్లికేట్గా ఎగరెత్తే పొలుగాయలు ఎగిరిపోతాయి, కానీ నేను నిజమైన గింజలను నీ దగ్గరికి తీసుకుని వస్తాను. వాళ్ళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడతారు. వాళ్ళ నీకు కావాలి, కానీ ఈ భోజనాలకు వచ్చేవాడు ఎవడో అవసరం లేదు అని ప్రభు ఏమంటున్నాడు తెలుసా? బహుమతి యొక్క లక్షణాన్ని మనం చూస్తున్నాం. రెండవది బహుమతి యొక్క సహకారి, అనగా ద కంట్రిబ్యూటర్ ఆఫ్ దిస్ గిఫ్ట్. ఈ బహుమతి యొక్క సహకారి ఎవరనంటే తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి తీసుకొస్తే తప్ప కుమారుడి దగ్గరికి ఎవరు రారు. అందుచేతనే వాక్యం తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే, రక్షణ సంకల్పములో త్రియేక దేవుడు మిళితమై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కొడుకును పంపించాడు శిలువ మీద చనిపోవటానికి. కుమారుడైన దేవుడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు హృదయాలను తట్టి తోడుకుని వస్తున్నాడు కుమారుడి దగ్గరికి. వీళ్ళ ముగ్గురు సంకల్పిస్తేనే ఒక రక్షణ కార్యము జరుగుతుంది. ఒక పాపి రక్షణ పొందుతున్నాడు. ఆ పాపి రక్షణ పొందినటువంటి పాపి పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు ఏదో మంచిగా ప్రార్థన చేసావని, ఈరోజు ఏదో మంచిగా ఉన్నావని ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. భూమికి పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వింకా పుట్టకముందే, నీ బర్త్ డేట్ లేకముందే, నువ్వింకా ఒక మంచి కార్యము చెడ్డ కార్యము చేయకముందే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుచేతనే తండ్రి ఏం చేస్తున్నాడంటే మనల్ని అందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకుని వచ్చాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మూడవదిగా ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ గిఫ్ట్. ఈ బహుమతి యొక్క పరిణామాలు. ఆల్ షల్ కమ్ టు మీ. నా దగ్గరికి అందరూ కూడా తీసుకురాబడతారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ మనకేం కనపడుతుందని అంటే, ఇక్కడ రెండు విషయాలు. ఒకటి దేవుని ఎంపిక, రెండవది మానవుడి యొక్క స్పందన. రెండు ఉన్నాయి. దేవుని ఎంపిక ఇక్కడ మీరు గమనించండి. ఈ లోకంలో ఇంతమంది ఉండగా నీకు రక్షణ ఇస్తున్నాను, నిన్ను నా కుమారుడి దగ్గర పంపిస్తున్నాను అని మనల్ని ఎంపిక చేసుకున్నాడండి. ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడు. మీకు అర్థమైందా? అంబానీని ఎంపిక చేసుకోలేదు, కోటీశ్వరులను ఎంపిక చేసుకోలేదు. క్రైస్తవుల్లో కూడా కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ దేవుని చేత ఎంపిక చేయబడ్డాం మనం. అనగా మనకు దేవుడు ఎంత విలువిచ్చాడో చూడండి ప్రియులారా. ఎంపిక చేసుకున్నా కానీ మనం ఆయన ఎంపికకు లోబడాలి. మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తున్నాను. ఒకరు పెళ్ళికి రమ్మని మనకి కార్డు ఇచ్చారు. కార్డు ఇచ్చి మీ ఇంట్లో వాళ్ళు అందరూ రండి అని చెప్తారు, అది కామనే. ఇప్పుడు కార్డు తీసుకున్న తర్వాత పెళ్ళికి వెళ్ళాలా వెళ్ళకూడదో ఎవరి చేతిలో ఉంటుంది?
ఆ కార్డు ఇచ్చుకున్న వాడి చేతిలో ఉంటుంది. కార్డు ఇచ్చుకున్న వాడి చేతిలో ఉంటుంది. ఎల్లైనా వెళ్ళొచ్చు, మానేయన్నా మానేయచ్చు. కనుక కార్డు ఇచ్చినోడేమో ఇన్విటేషన్ ఇచ్చాడు, కార్డు తీసుకున్నవాడేమో వెళ్ళాలా వెళ్ళకూడదు అనేటువంటి సందిగ్ధంలో ఉన్నాడు. ఈ లోపల ఇంకొకరికి కూడా కార్డు ఇచ్చాడు. ఆ కార్డు ఇచ్చిన వాడు వీడికి ఫ్రెండ్. అని చేత ఏమన్నాడు తెలుసా, రేపు పెళ్ళికి వెళ్తున్నాను కారు మీద, నువ్వు నా కారు మీద వచ్చేస్తావా అని అడిగాడు. నా కారు మీద వచ్చేస్తావా అని అడిగాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు వెళ్తున్నావా, నిన్నటి దాకా నేను రాకూడదు అనుకున్నాను, నువ్వు వెళ్తున్నావు కాబట్టి, నువ్వు నాకు జత ఉంటావు కాబట్టి నేను కూడా పెళ్ళికి వస్తున్నానని అతనితో పాటు బయలుదేరి వెళ్ళాడు. దేవుడు కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాడు అందరికీ. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. అందుచేత ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని చెప్పేసి దేవుడు అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాడు. అందులో ఎవరు రావాలని అనుకున్నారో అది ఆ స్పందన నీ దగ్గర నుంచి రావాలి. ఇప్పుడు ఇంకో రకంగా చెప్తున్నాను స్టోరీ చూడండి. పెళ్లి కార్డు ఇలా ఫ్రెండ్కి ఇచ్చాడు కానీ వీడికి ఇవ్వలేదు. వీడు ఫోన్ చేసి అంటున్నాడు, ఒరే పెళ్లి కార్డు నాకు కూడా ఇచ్చాడు, రేపు పెళ్ళికి వెళ్దామా అని అడిగాడు. అడిగితే ఒరే మా ఇంటి పక్క వాళ్ళకి కూడా ఇచ్చాడు కానీ ఎందుకో నన్ను మర్చిపోయాడు, అంచేత ఆడు పెళ్లి కార్డు ఇవ్వందే నేను ఎలా రాను పెళ్ళికి, ఆడు పెళ్లి కార్డు ఇవ్వలేదు కాబట్టి నేను ఎలా రాను పెళ్ళికి, అంచేత నువ్వు వెళ్ళొచ్చాయి, నాకు ఇన్విటేషన్ లేదు కాబట్టి నేను రాను అని చెప్పాడు. అంటే ఇక్కడ వెళ్దామని ఆశ ఉంది కానీ ఏమి లేదు, అక్కడ ఇన్విటేషన్ లేదు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తున్నాను. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి రండి. వెళ్దామనేటువంటి ఆశ ఉంటే మనం ఏర్పాటు చేయబడితే ఖచ్చితంగా వెళ్తాం. ఒకవేళ ఆయన ఇన్విటేషన్ ఇచ్చినా మనకు వెళ్ళాలని లేకపోతే ఏం చేస్తామనంటే మనం వెళ్ళకుండా ఆగిపోతాం. అంచేత చార్లెస్ స్పర్జన్ అనేటువంటి భక్తుణ్ణి ఏమని అడిగారనంటే, అయ్యా దేవుని యొక్క ఏర్పాటు గొప్పదా, మనిషి బదులివ్వటం గొప్పదా అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, రైలు పట్టాల దగ్గరికి వెళ్తే 2 ఉంటాయి, అక్కడ రైలు వెళ్ళేది. అక్కడికి వెళ్ళి ఈ పట్టా గొప్పదా ఈ పట్టా గొప్పదా అని అడగండి, చెప్పండి. రైలు పట్టా దగ్గరికి వెళ్ళి ఈ పట్టా గొప్పదా ఆ పట్టా గొప్పదా అని అంటే అందులో ఏ పట్టా గొప్పదే? 2 గొప్పయే. ఆ 2 పట్టాలు లేకపోతే రైలు అసలు వెళ్ళదు. కనుక దేవుడు ఏర్పాటు చేసుకోవటం ఎంత ముఖ్యమో నువ్వు ఆ ఏర్పాటుకు స్పందించడం కూడా అంతే ముఖ్యం. దూరం నుండి చూస్తే రైలు పట్టాలు ఎక్కడో కలిసిపోయినట్టు ఉంటాయి, కానీ నువ్వు మద్రాసన నడిచి వెళ్ళిపో కానీ ఎక్కడ కలుసుకోవు. ఎందుచేతనంటే దేవుని యొక్క ఎలక్షన్ ఎంత ప్రాముఖ్యమైందో నీవు స్పందించడం కూడా అంతే ప్రాముఖ్యమైంది. మీకు అర్థమైందని నేను చెప్పిన మాట. అనగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొక ఆలోచన వస్తుంది నాకు. మనం ఎంత స్వార్థ చేసినా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకోలేదో వాడు అస్సలు రాడు దేవుడి దగ్గరికి. అలాంటప్పుడు దేవుడా నాకు ఏం ప్రార్థన చేస్తున్నానంటే, దేవుడా నువ్వు ఎవరిని ఏర్పాటు చేసుకున్నావో వాళ్ళని చూపించానైనా, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేస్తే వీళ్ళందరూ దేవుడు నిన్ను నమ్మేస్తారు, మిగతా వాళ్ళని పట్టించుకోము అంటే ఎవడ రక్షణ పొందుతాడో ఆ నొసరి మీద రాసుందంట. అది ఆయనకి తప్ప మనకు కనపడదు. మనకి ఎందుకు కనపడకుండా చేశాడు? మనం షార్ట్కట్ ఉపయోగించి ఆ నెంబర్ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి చెప్తామని దేవుడు ఏం చేశాడు, ఆ నెంబర్ నీకు చెప్పండి రబ్బాయి, నువ్వు మాత్రం స్వార్థం లేకుండా అందరికీ చెప్పాలి అని చెప్పాడు. ఆయన చేత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎవడు రక్షణ పొందుతాడో ఎవడు రక్షణ పొందడో తెలియక మనం అందరికీ వెళ్తున్నాం. సర్వలోకములకు వెళ్ళి ప్రతి సంవత్సరం జనవరి 31 తారీఖు ఊరంతా తిరిగి సువార్త చేస్తున్నాం. ఎంతమంది రక్షణ పొందుతున్నారు? మన ఆశ ఏంటో తెలుసా? ఏర్పరచబడ్డవాడు ఎవడన్నా అందులో ఉన్నాడేమో వాడు రక్షణ పొందుతాడని చెప్పేసి ఏం చేస్తున్నాడు? ఒకసారి ఇంటే మారిపోడండి, ఒకసారి ఇంటే మారిపోడు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు. ఒక్కోసారి నేను నిర్ణయం తీసుకుంటాను, ఏమని తెలుసా, నేను ఇది జరిగితేనే కానీ చేయను
అని చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటాను, దానికి చాలా కట్టుబడి ఉంటాను. ఈ లోపల కొంతమంది తయారవి నా బుర్ర తినేస్తూ ఉంటారు, అలా కాదండి ఇలా చేద్దామండి అలాగండి అంటే అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, ఇంత మంచి చెప్తున్నారంటే నేను ఏమైనా తెలుగు తక్కువగా ఆలోచించానేమో అని చెప్పేసి నేను వాళ్ళ పేతలోకి వెళ్తాను. అలా పాడైపోయిన జీవితం నాది, అలా దెబ్బతిన్న జీవితం నాది. అంచేత మన మనస్సాక్షి చెప్తుంది కాకుండా ఎదుటోడు చెప్పిన మాటలు వినటం వల్ల కేజీ వెండి 18,000కి 5 కేజీలు కొన్నానండి. ఇంత వెండి కొన్నాను. నేను రోజాన్ని ఎంక్వైరీ చేసి కేజీ 18,000 అమ్మా, ఇప్పుడు 1,75,000 కేజీ. ఆడ దగ్గరికి వెళ్తే ఒకరి దగ్గరికి వెళ్ళి వెండి గురించి మీ విశ్లేషణ ఏంటండి అని అడిగాను. మీ విశ్లేషణ ఏంటనంటే బంగారం పెరుగుతుంది కానివ్వండి వెండి అస్సలు పెరగదండి అని చెప్పాడు. అని చేత పెరగలేంది నా దగ్గర పెట్టుకోవటం ఎందుకని ఓ రోజున 22,000 అయింది అన్నాడు. ఎంత కేజీకి 4,000 లాభం వస్తుందని చెప్పేసి నేను అమ్మేశానండి. ఈ దరిద్రుడు చెప్పాడు, అమ్మేశానండి నేను. వీడు చెప్పేసిన తర్వాత 40,000 అయిపోయింది, 70,000 అయిపోయింది, ఇప్పుడు 1,75,000 అయిపోయింది. మా పాస్టమ్ గారు రోజు తిట్లే 18,000 కొన్నారు, ఇప్పుడు అమ్ముకుంటే మనకి ఎంత లాభం వచ్చునో అని అంటుంది. అప్పుడు ఆడు విశ్లేషణ నా మనస్సాక్షి చెప్పింది ఏం లేదు, అంచేత ఏమైందో తెలుసా, ఎదుటోడి మాట వినటం వల్ల నాకు 7 లక్షలు లాస్ వచ్చింది. అదే ఇప్పుడు దాకా దాచుకుంటే ఎన్ని లక్షలు వచ్చినా ఒకసారి మీరు ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కోసారి నీతో నేరుగా సూటుగా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే మనం ఖచ్చితంగా నిర్ణయానికి నిలబడ్డాం. ఈ లోపల సైతాన్ గాళ్ళు వచ్చేసి ఏమంటారు తెలుసా, అలా కాదండి ఇలా కాదండి మాకు బాగా తెలిసిండి, మేము బాగా చాలా పడి ఉన్నామండి అని చెప్తే మనం ఆడ మాటలే నమ్మి మనం ఏం చేస్తాం తెలుసా, లాభం వచ్చే చోట కూడా నష్టాన్ని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుచేతని దేవుని యొక్క వాక్యం వినుచున్నటువంటి వారులారా, దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుడు తన యొక్క బిడ్డలను రక్షించడానికి పూనుకొని ఉన్నాడు. అందుచేతనే యేసుప్రభు వారి యొక్క పరిచర్య విఫలమైపోయినట్లుగా కనిపిస్తున్నటువంటి తరుణములో దేవుడు తన కుమారునికి బహుమతి ఇస్తున్నాడు. నేను తీసుకొచ్చినటువంటి వారిని నీ చేతిలో పెడతాను. నీ చేతిలో పెట్టబడిన వాడు ఏం చేయాలి, సంపాదించడం గొప్ప కాదంటండి, సంపాదించింది తగలేకపోవటం గొప్ప అంట. అంచేత నువ్వు రోజుకి 500 700 అంటున్నారు, ఎవడన్నా కూలికి కేకెత్తంటే నువ్వు సంపాదించడం గొప్ప కాదు అబ్బాయి, సాయంత్రం అయిన తర్వాత 700 ఎక్కడ పోతున్నాయి అనేది ఇంపార్టెంట్. అంచేత సంపాదించడం ఎవడన్నా సంపాదించాడు, అడుక్కునేవాడు కూడా సంపాదించాడు. ఒక అడుక్కునేవాడు అంట దేవాలయం కడతాను 4 కోట్లు చెక్ రాశాడంట, 1 2 కాదు 4 కోట్లు చెక్ రాశాడంట. ఒరి బాబు 4 కోట్లు దేవాలయం కడుతున్నావంటే నీకు ఎన్ని కోట్లు ఉందన్నాడంట. 24 కోట్లు ఉన్నాయి, నాకు ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, నా కొడుకు డాక్టరు, నా కూతురు ఇంజనీర్ అని చెప్తున్నాడంట. మరి నీకు ఇదేం పోయే కాలం అంటే నన్ను బాగు చేసిన వృత్తి ఇదే, దాన్ని ఎలా వదిలేమంటావు? ఆడికి నెలకు వచ్చినప్పటికి 5-6 లక్షలు రెంట్లు వస్తున్నాయంట. రెంట్లు వచ్చినా కానీ ₹10 అడుక్కుంటున్నాడు. ఎందుకంటే వాడు నమ్ముకున్న వృత్తి వాడిని బాగు చేసిందని దాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టలేదట. మరి నీ పరిస్థితి ఏంటి? కనుక నువ్వు దేనికోసం వచ్చావు? ఇప్పుడు దేవుడు ఏం చేస్తుందో తెలుసా, విఫలమైపోయినటువంటి యేసయ్యకు ఒక బహుమానం ఇస్తున్నాడు. పోయారని నువ్వు బాధపడకు, పోయారని నువ్వు బెంగ పెట్టుకోకు. నేను ఎవరినైతే నీ చేతిలో పెడతానో వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోమంటే యేసయ్య అంటున్నారు, నా చేతిలో నువ్వు ఎవరిని పెడతావో వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా నేను బయటికి త్రోసివేయను. ఇంకా 2 పాయింట్లు ఉండిపోయి అమ్మ, వచ్చే వారం దేవుని చిత్తమైతే కొనసాగిందాం. ఇప్పుడు మీరు గమనించవలసింది ఏంటంటే, నువ్వు త్రోసివేయబడ్డావా? మీ అన్నల చేత మీ తమ్ముళ్ళ చేత గెంటేయబడ్డావా? నీ ఇంట్లో వాళ్ళ చేత చిన్న చూపు చూపించబడ్డావా? నువ్వు ఎవరి చేతిలోనూ లేనని, నన్ను ఆదుకునేవారు లేరని నువ్వు భయపడుతున్నావా? నువ్వు ఒక సంగతి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎవరి చేతిలో ఉన్నా నిన్ను బాగు చేసేవాళ్ళు లేకపోవచ్చు, కానీ నువ్వు ప్రభు చేతిలో ఉంటే ఆయన నిన్ను ఎన్నటికీ కూడా చెప్పండమ్మా త్రోసివేయడు. ఎందుకంటే మనకి క్రీస్తు చేతిలో సెక్యూరిటీ ఉంది. లాస్ట్గా మాట చెప్తున్నాను, మీరు సిద్ధపడండి. మీరు ఎవరైతే నెట్టివేయబడ్డారో, ఎవరైతే త్రోసివేయబడ్డారో, ఎవరైతే చిన్న చూపు చూపబడ్డారో, ఎవరైతే నిన్ను బయటికి గెంటేశారో అటువంటి వారందరికీ దేవుడు ఈరోజు ధైర్యం చెప్తున్నాడు. మనం రాత్రులు నిద్రపోయేటప్పుడు గేడ వేసుకుంటాం, అవునా? వేసుకుంటారా? అందరూనే ఓపెన్ చేసి పడుకుంటారా?
గడేసుకుని పడుకుంటాం. మన ఇంట్లో ఏమున్నా ఏమి లేకపోయినా గడేసుకుని పడుకుంటాం. గడేసుకుని ఎందుకు పడుకుంటామనంటే గడేసెత్తే మనకి భద్రత ఉంది అని మనకి ధైర్యం వస్తుంది. అవునా కదా? అదే తలుపు తీసేసి ఉన్నది అనుకోండి, నిద్ర పడుతుందా? సోమరిపోతులకు పెట్టొద్దులేండి. ఇంటి గురించి ఆలోచించేవాడికి ఎవరికైనా సరే తలుపు తీసేసి ఉంటే నిద్ర పట్టదు. అయ్యో తలుపు తీసుంది, కుక్క వస్తుందో, పిల్లి వస్తుందో, మనిషి వస్తాడో అని భయంగా ఉంటాం. రాత్రికి నిద్రపోం కదా. మీకు అర్థమైందా? మా గేట్ తీసేశారు. మా గేట్ తీసేస్తే అరుణ్ కుమార్ గారిని, లోవరాజుని తీసుకెళ్ళాం. వాళ్ళు ఉన్నంతసేపు శ్యామ్ ఒకసారి వాళ్ళ నిద్ర పోయారట. వాళ్ళ నిద్ర అయితే కుక్క 3 అంతస్తుల మీదకి ఎక్కేసింది. అని చేత వీళ్ళ దగ్గర కూడా నాకు సెక్యూరిటీ లేదా అనిపించింది. తవరేసామండి, ఇంకా రాదులేండి, కట్టేసామండి అన్నారు. అప్పుడు అమ్మయ్య అనుకున్నాను. లేకపోతే వాళ్ళ నిద్ర నేను నిద్రపోను, ఏ కుక్క వచ్చేస్తుందని భయం అన్నమాట. ఆ తర్వాత గేట్ నిలబెట్టారండి, ధైర్యం వచ్చేసింది. ఏం చేతనంటే మన ఇంటిలో మనం గడ పెట్టుకుంటే మనకు అంత ధైర్యంగా ఉంటుంది పడుకోవాలని. కానీ ఇంతకుముందు దొంగోళ్ళు తాళాలు పగలగొట్టి వచ్చేవారంట. ఇప్పుడు అలా కాదు. ఆడేం చేస్తున్నాడు, చెట్టులు కోసి మెసినట్టుకు వచ్చి కర్ 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 అని కోస్తున్నాడట. అంత మనిషి వెళ్ళిపోయి ప్లేస్ వచ్చేస్తుందంట, దాంట్లో నడుచుకుంటూ వచ్చేస్తున్నాడంట. అయితే గడేసుకున్నా కూడా ఎవడో రంప మట్టుకుని వచ్చేస్తున్నాడు, నా తలుపు కోసేస్తున్నాడు అని అంటే నువ్వు సెక్యూరిటీ ఉంటుందా నీకు? చెప్పండి, మాట్లాడరేంటి? ఉండదు. అంచేత గడేసుకున్నామనే ధైర్యంతోనే మనం పడుకుంటాం. అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అంచేత రాత్రి నిద్రపోతున్నాం, పొద్దున్నే లేచి గడలు చూసుకుంటున్నాం, అమ్మయ్య ఎవడు రాలేదని అనుకోని హ్యాపీగా ఉంటున్నాం. మన జీవితానికి, మన బాడీకి ఎలాగైతే సెక్యూరిటీ ఉందో మన ఆత్మకి కూడా సెక్యూరిటీ కావాలి. అంచేత ఏమవుతుందో తెలుసా? మనల్ని దేవుడు ఎవరి చేతిలో పెట్టాడనంటే, ఎవరైతే మనలను కాపాడుకుంటారో, ఎవరైతే మనల్ని జారిపోనివ్వరో వాళ్ళ చేతిలో పెట్టాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? నీవు నా చేతిలో ఎవరిని పెట్టావో నేను ఎంత మాత్రము వారిని బయటికి త్రోసివేయను. ఇంకో మాట, మీరు మాసంలో బస్సు ఎక్కారు, మెండపేట టికెట్ తీసుకున్నారు, మధ్యలో మీ మనసు మారింది, టేకులోనో అంగర్లోనో దిగేశారు. కండక్టర్ మెండపేట దాకా ఎందుకు తీసుకున్నావు టికెట్ ఎందుకు దిగేస్తున్నావు అని అడుగుతాడా? ఆ డబ్బులు ఆడు ఇష్టమో, టికెట్ అక్కడ తీసుకున్నాడు, దిగిపోతే నాకెందుకని ఆడికి కూడా బహుశా గుర్తుండదు, కానీ నువ్వు బస్సు దిగేయచ్చు. ఓకే. రెండవది హైదరాబాద్ నుంచి కువైట్ వెళ్ళటానికి ఫ్లైట్ ఎక్కాం. హైదరాబాద్ నుంచి కువైట్ వెళ్ళడానికే ఫ్లైట్ ఎక్కాం. మధ్యలో మనసు మారిపోయింది. దిగేస్తావా? దిగితే ఎక్కడ దిగుతావు? మాట్లాడరేంటి? నువ్వు అక్కడ దిగుదామన్నా పని అవ్వదు. అయితే అక్కడ దిగలే తప్ప వేరే చాయిస్. అంచేత మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు. మధ్యలో దిగిపోదామంటే ఫ్లైట్ ఎక్కినోళ్ళలాగే నువ్వు దిగలేవు. ఎందుచేతనంటే ఆయన త్రోసేయుడు, నిన్ను జారిపోనివ్వడు. కనుక ఆయన చేతిలో పటిష్టమైనటువంటి భద్రత మనకుంది. అందుచేత విఫలమైపోయాను అనుకున్నటువంటి కుమారుని పరిచర్యను అనేక మందిని తోడుకుని వచ్చి ఆ పరిచర్యను బలపరిచాడు. ఈ రోజున ప్రపంచంలో అందరికంటే నెంబర్ 1 స్థానంలో క్రైస్తవులు ఉన్నారు. అంతమంది జనసమూహాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే తండ్రి ఏర్పాటు చేసుకుని తన కుమారుని యొక్క చేతులు పెట్టాడు. గొప్ప విషయం ఏంటనంటే నువ్వు ఎక్కడున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు అనేటువంటిది ఇంపార్టెంట్. నేను ఆయన చేతిలో ఉన్నాను, నేను ఆయన మనిషిని, నా బాగు అంతా కూడా ఆయనే చూసుకుంటాడు. నన్ను ఎవ్వరు కాదన్నా, నా బంధువులు కాదన్నా, నా రక్త సంబంధికులు నన్ను ద్వేషించిన, నన్ను నిలబెట్టే ఒకే ఒక ధైర్యం ఏంటనగా నేను నా యేసయ్య చేతిలో ఉన్నాను అనేటువంటిదే మనల్ని ధైర్యపరుస్తుంది. ఈ దినాన్ని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే నువ్వు తృణీకరించబడినటువంటి పరిస్థితిలో ఉంటే ఈరోజు ప్రభు దగ్గర ఒప్పుకుందాం. నాకు ఎవ్వరు లేనైనా నీవు ఒక్కడివే దిక్కు, నువ్వు నన్ను కాపాడు ప్రభు అని ఒక్క నిమిషం పైకి లేచి దేవుని దగ్గర మనం ఒప్పుకొని దేవుడు ఇచ్చుచున్నటువంటి, దేవుడు ఇస్తున్నటువంటి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం.